అమరావతి రాజధాని సమీప గ్రామాల రైతుల బతుకులతో స్పోర్ట్స్ సిటీ పేరుతో ప్రభుత్వం ఆడుకుంటోంది. తమకు జీవనాధారమైన భూముల్ని స్పోర్ట్స్ సిటీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వం కుయ్యో మొర్రో అని రైతులు ఎంతగా చెబుతున్నా చంద్రబాబు ప్రభుత్వం వినిపించుకునే పరిస్థితుల్లో ఇప్పుడు లేదని తెలుస్తోంది. ఒకవైపు రైతులకు అంగీకారం లేకపోయినా సరే బలవంతంగా భూములు లాక్కోవాలని ప్రభుత్వం చూస్తున్నట్టు ఆ గ్రామాల భూ యజమానులు ఆరోపిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు, త్రిలోచనాపురం, కాచవరం, కేతనకొండ, జమి మాచవరంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం 2874 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. కేవలం 10% లోపల రైతులు మాత్రమే భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చినట్టుగా తెలుస్తోంది. విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య ఎదుటే స్పోర్ట్స్ సిటీకి భూములు ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే రైతులు అంగీకరించినట్టు రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక తయారు చేసినట్టు సమాచారం. రెవెన్యూ అధికారుల తీరు పోలీసుల రిమాండ్ రిపోర్టును తలపిస్తోంది. ప్రభుత్వం మనసరికి గ్రామ సభల తీర్మానాలను తయారు చేయడం తప్ప ప్రజల అభిప్రాయాలకు విలువ లేకుండా పోతుందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.